ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో బాబా గారు మన కోసం ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి, ఈరోజు ఒక అదృష్టం కలిసి వస్తుంది, నీ కోరిక జరుగుతుంది, ఇది తీరుతుంది తల్లి. అనుకున్నది అనుకున్నట్లుగానే జరగాలంటే ఈరోజు వెంటనే నువ్వు సాయి పాదాలని పట్టుకో అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. బాబా గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో సాయి ఏం చెప్పినా జరిగి తీరుతుంది అన్న నమ్మకం తోటి సాయి మీద ఎప్పుడు ఎవరైతే పూర్తి విశ్వాసం పెట్టుకున్నారో వారికి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడాను బాబా పాదాలని పట్టుకోండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుండి బయటపడగలిగే మార్గాన్ని అయితే ఈరోజు బాబా గారు అందిస్తున్నారండి. మరి ఆ మార్గం ఏంటో, బాబా గారు తీసుకొచ్చిన అదృష్టం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథని వినాల్సిందే. అనగనగా కాశీ విశ్వనాథపురం అనే గ్రామంలో బసవయ్య అనే ఒక పేదవాడు ఉండేవారు. తన భార్యతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. తాను కూలి పనికి వెళుతూ ఉండగా భార్య తన ఒక ధనవంతుడి ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఒకరోజు తన భార్య బసవయ్యతో ఇలా అంటుంది, నేను అన్నీ సిద్ధం చేసి ఉంచానండి, మీరు వెళ్ళేటప్పుడు సర్ది కట్టుకొని వెళ్ళండి. నేను పనికి వెళుతున్నాను, ఈరోజు జీతాలు ఇచ్చే రోజు, ఈ రోజైనా పూర్తిగా జీతం ఇస్తుందా మీ యజమానురాలు, లేక ఏమైనా కోత పెడుతుందా? ఆమె చేతికి డబ్బు ఇచ్చేంత వరకు తెలియదు మనకి ఆమె ఎంత ఇస్తుంది అనేది. అయినా ఏ రోజు పూర్తి జీతం ఇచ్చింది కనుక అది సరిగా చేయలేదు, ఇది సరిగా చేయలేదు, ఇది నీ వల్లే పాడైంది అని ఎప్పుడు ఏదో ఒక సాకు చెబుతూ జీతం తగ్గించి ఇస్తుంది. అలాంటి వారి దగ్గర పని చేయటం దేనికి చెప్పు? నువ్వు మానే అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మాత్రం వినవు. జీతం సరిగా ఇవ్వని చోట ఎందుకు పని చేయాలి? మరి ఏం చేయమంటావు? నీకా వారం పని ఉంటే మరొక వారం ఉండదు. నేను పని చేయటం వల్లనే ఎటువంటి లోటు లేకుండా నడుస్తోంది. నేను వెళ్ళి వస్తాను. ఆ విధంగా సత్య పనికి వెళుతుంది. అక్కడ సత్య యజమాని సత్యతో ఇలా అంటారు, ఎన్నిసార్లు చెప్పాలి త్వరగా రమ్మని? రాత్రి తిన్న అంట్లు అలాగే ఉన్నాయి, త్వరగా కడిగి ఫలహారం వండు, ఆకలేస్తోంది. సమయానికే వచ్చాను కదమ్మా, అయినా చిటికలో అన్నీ శుభ్రం చేసేస్తాను చూడండి. సరే, త్వరగా కానిచ్చి ఇల్లు కూడా శుభ్రం చేయి. ఏం పని చేస్తావో ఏంటో అని సత్య యజమాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటి అలా ఊడ్చుతున్నావు? సరిగ్గా ఊడ్చు, ఎక్కడ మట్టి అక్కడే ఉంది, సరిగ్గా శుభ్రం చేయడం కూడా రాదా? నీకెందుకు పనిలోకి వస్తావో ఏంటో? అలా కోపం తెచ్చుకోకమ్మా, నేను చేస్తున్నాను కదా. ఎంత చక్కగా పని చేస్తున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నిన్ను తిట్టడానికి నాకు ఇంకేం పని లేదు అనుకుంటున్నావా? కూర్చుంది చాలు, వెళ్ళి పప్పు రుబ్బు. అలా ఇంట్లో పనులన్నీ సత్యతో చేపిస్తూ ఉండేది. ఆ విధంగా సత్య యజమాని పనులు చెప్పేదే తప్ప ఆ పనిలో ఏమాత్రం సాయం చేసేది కాదు. అలా సాయంత్రం వరకు పనిచేసి, అమ్మ అది మొత్తం అయిపోయింది, ఇక నేను ఇంటికి బయలుదేరుతున్నాను. మరి అదేంటది నసులుతున్నావు? ఎందుకు? వెళ్ళేదాన్ని వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తూ ఉంటావు కదమ్మా. ఈరోజు జీతం ఇచ్చే రోజు కదమ్మా, ఇస్తే తీసుకొని వెళ్దామని అడుగుతున్నాను అంతే. ఇది మాత్రం బాగా గుర్తుంటుందిలే నీకు. ఇదిగో మొత్తం 8 వరహాలు, ఒక్కసారి లెక్క చూసుకో. అదేంటమ్మా, మొత్తం 10 వరహాలు కదా. ఈసారి నా వల్ల మీకు ఎటువంటి నష్టం జరగలేదు కదా, అయినా ఎందుకు తగ్గించి ఇస్తున్నారు? దయచేసి ఆ 2 వరహాలు కూడా ఇప్పించండి అమ్మా. ఏంటి సత్య, అప్పుడే మర్చిపోయావా ఏంటి? వారం క్రితం అయ్యగారు తీసుకొచ్చిన మిఠాయిలు ఇంటికి తీసుకెళ్ళావు కదా, వాటికి డబ్బులు ఎవరిస్తారు? మీ నాన్న సంపాదించింది. ఇక్కడ ఏమైనా ఉందనుకుంటున్నావా ఏంటి? ఆ మిఠాయిలు నాకు అయ్యగారి ఇంటికి తీసుకెళ్ళమని ఇచ్చారమ్మా. దానికి కూడా మీరు డబ్బులు వసూలు చేస్తే ఎలాగా? అవన్నీ నాకు తెలియదు. అటువంటి మిఠాయిలు నువ్వు బయట కొనాలి
అంటే కనీసం 4 వరహాలైనా అవుతుంది. నేను ఇంకా నీ దగ్గర 2 వరహాలు మాత్రమే తీసుకున్నాను. ఇక చాలే గాని వెళ్ళు. అప్పుడే వచ్చిన ఆ ఇంటి యజమాని కామాక్షి భర్త, ఏమిటే కామాక్షి, ఏమిటి నువ్వు చేస్తున్నది? నేను ఇచ్చిన మిఠాయిలకు డబ్బులు వసూలు చేస్తున్నావా? ఇదిగో సత్య, ఈ 2 వరహాలు కూడా తీసుకెళ్ళు. ఏమిటి నీకు అసలు బుద్ధుందా? అటువంటి పేదవారిని ఇబ్బంది పెడుతున్నావు. 2 వరహాలు మిగిల్చుకొని ఏం చేద్దామని? అలా మీరు వెనకేసుకొని రండి, ఇంకా వాళ్ళు నెత్తెక్కి కూర్చుంటారు. అయినా అంత ఖరీదు చేసే మిఠాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకునేదే లేదు. చూడు, మన దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి ఆ మాత్రం ఇస్తే తప్ప మీదేమీ లేదులే. ఇక ఈ విషయం ఇంతటితో వదిలే. అలా ప్రతిరోజు పనిచేస్తూనే ఉన్నవారికి కొన్ని రోజుల తర్వాత సత్య తన భర్త బసవయ్యతో ఇలా అంటుంది, ఇక వాళ్ళ దగ్గర పనిచేయటం నా వల్ల కాదయ్యా. ఎంత పని చేస్తున్నా కూడా ఏదో ఒక మాట నన్ను అంటూనే ఉంటుంది. ఒక్క రోజైనా సెలవు పెట్టి ఇంటి పట్టునుందాము అంటే కుదరటమే లేదు. నేను ఎప్పటి నుండో చెబుతున్నాను కదా అక్కడ పని మానేయమని. నువ్వు వింటే కదా. అదే సమయంలో జోరుగా వర్షం పడుతుంది. అది చూసి బసవయ్య ఇలా అంటాడు, ఇదేంటి ఉన్నట్టుండి ఎంత జోరు వర్షం కురుస్తుంది? అవునండి, నేను వచ్చేటప్పుడు కూడా అసలు మబ్బులే లేవు, అయినా ఎంత పెద్ద వర్షం పడుతుందేంటి? అయినా ఈ వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో కదా. నాకు చాలా ఇష్టం. అవును, వాసన ఇష్టం లేనివారు ఎవరుంటారు చెప్పు? అయ్యో, గోడ బీటలు వారుతుంది. చూస్తుంటే ఆ వర్షానికి గోడ తడిచి పడిపోయేలా ఉంది. అవునండి, ఆ గోడ విరిగి పడుతుందో ఏంటో చూడండి, ఎలా విరిగి పడిందో. ఇప్పుడు ఈ గోడ బాగు చేయించుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. అవును, ఏదో శబ్దం వచ్చింది, నీకు వినపడిందా? అవునయ్యా, నాకు వినబడింది. అది బయట పడింది. ఏదో రాగి చెంబు శబ్దంలా వచ్చింది. సరే, బయటికి వెళ్ళి చూద్దాం పద. అదిగో అక్కడ ఒక చెంబు పడి ఉంది, ఏదో కట్టి కూడా ఉంది. దాన్ని తీసుకొని త్వరగా లోపలికి వెళ్దాం పద. వర్షం బాగా పడిపోతుంది. ఏంటిది? ఒకసారి తెరిచి చూద్దాం. చూడు సత్య, ఇందులో ఏమున్నాయో చూస్తుంటే బంగారు నాణాల్లా ఉన్నాయి. బంగారు నాణ్యాలేంటి? అవి బంగారు నాణ్యాలే. ఆహా, ఎన్ని ఉన్నాయో. వీటితో మనం ఎంత సుఖంగా ఉండవచ్చో. మంచి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఆ గోడను మళ్ళీ ఎలా కట్టాలిరా దేవుడా అని అనుకుంటూ ఉంటే ఈ బంగారం దొరకటం మన అదృష్టం కదయ్యా. ముందు మనం మంచి ఇల్లు కట్టుకోవాలి. వెంటనే పని కూడా మానేస్తాను, నువ్వు కంగారు పడవద్దు. ఇంత డబ్బు ఒకేసారి మన దగ్గరకు వచ్చింది అంటే అందరికీ అనుమానం వస్తుంది. నువ్వు కొన్ని రోజులు పనికి యథావిధిగానే వెళ్ళు. నేను ఈ బంగారాన్ని వెండి నాణేలుగా మార్చి తీసుకొని వస్తాను. త్వరగా మనం ఇల్లు నిర్మించుకుందాం. ఏదైనా కొత్త వ్యాపారం కూడా మొదలు పెడదాం. అబ్బా, ఇంత డబ్బు ఉంచుకొని కూడా ఆ గయ్యాల దగ్గర పనిలోకి వెళ్ళాలా? నా వల్ల కాదు బాబు. నేను చెప్పేది విను. వారం రోజులు ఓపిక పట్టు, ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అలా మరుసటి రోజు కూడా సత్య పనిలోకి వెళుతుంది. పని ముగించుకున్న తర్వాత ఇదిగో ఆ బట్టలు చెరువు గట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి చక్కగా ఉతికి తీసుకురా. నిన్న ఆరబెట్టిన బట్టల్లో నా చీర ఎగిరి పక్కింట్లో పడింది, జాగ్రత్తగా ఆరేయ్. అట్టాగేనమ్మా. ఎప్పుడు ఈవిడ పీడ విరుగుడవుతుందో ఏంటో దేవుడా అని అనుకుంటుంది మనసులో సత్య. ఆ తర్వాత బసవయ్య బంగారు నాణాన్ని ఒకటి తీసుకొని అంగడికి వెళ్తాడు. ఆ వ్యాపారి ఆ బంగారు నాణ్యం చూసి, ఇంత విలువైన బంగారు నాణ్యం వీడికి ఎక్కడది? ఎక్కడైనా దొంగలించాడా రే? నీకు ఈ బంగారు నాణ్యం ఎక్కడది? అయ్యా, ఇది నాకు మా ఇంట్లో దొరికింది. బహుశా మా పూర్వీకులు దీనిని భద్రంగా దాచిపెట్టి ఉంచారనుకుంటా. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానురా? నిజం చెప్పు. దీనిని నువ్వు దొంగతనం చేసి తీసుకొచ్చావు కదా, లేకుంటే ఎంత విలువైనది నీకు దొరకడం ఏంటి? నిన్ను చూస్తుంటే కటిక పేదవాడిలాగా ఉన్నావు. నా దగ్గర నీ నాటకాలు కుదరదు. ఉండు, నిన్ను ఏం చేస్తానో. అయ్యా, నేను నిజమే చెబుతున్నాను. నేను దొంగని కాదు. ఈ బంగారు కాసు మా ఇంట్లోనే
నాకు దొరికింది. నన్ను నమ్మండి. మీరు దానికి తగిన వెండి ఇవ్వకపోయినా పర్వాలేదు. దయచేసి ఆ బంగారు కాసు తిరిగి ఇచ్చేయండి. ఏంట్రా దొంగ వెధవ, దొంగలించి తీసుకెళ్లిన దానికి కూడా అన్ని వెండి నాణేలు ఇస్తారా? మర్యాదగా నేను ఇచ్చిన 10 వెండి నాణేలు తీసుకొని పోతావా, లేకుంటే రాజభటులకు నిన్ను అప్పగించమంటావా? అవి తీసుకొని బసవయ్య తిన్నగా ఇంటికి బయలుదేరతాడు. ఈ వ్యాపారి ఎంత మోసం చేస్తాడు అనుకోలే. 100 వెండి నాణేలు విలువ చేసేదానికి 10 వెండి నాణేలే ఇచ్చాడు. ఇక చేసేది ఏమీ లేదు. అలా దిగులుగా సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు బసవయ్య. జరిగినదంతా తన భార్యకు చెబుతాడు. మన అవతారాలు చూస్తే మనం పేదరికం ఇంట్లో ఉంటే మరి అలాగే అంటారు. చూసిన వాళ్ళందరూ ఇంత ఖరీదైన బంగారు నాణెం వీళ్ళ దగ్గరికి ఎందుకు ఉంది అని అనుమానం రాదు. మరి ఇక నుండి ఆ బంగారం మార్చడానికి నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్తాను. నువ్వు మాత్రం చాలా డబ్బున దానిలాగా ఉన్నావా ఏంటి? నువ్వు వెళ్ళిన వాళ్ళ అవమానించడం ఖాయం. అది నాకు కూడా తెలుసు. కానీ దీనికి నేను ఒక పథకం ఆలోచించానుగా. దానిని రేపే నేను అమలు పరుస్తా చూడు. తొందరపడితే మొత్తానికి నష్టం వస్తుంది. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకో. అవన్నీ కూడా నాకు వదిలేయండి. 2 రోజుల్లో 10 బంగారు నాణాలు మార్చే తీసుకొని వస్తా. అది ఎలాగంటావా అని తన మనసులో ఉన్నది తన భర్త చెవిలో చెబుతుంది. బసవయ్య అది విని, అమ్మో అదే అసలే గయ్యాలి. ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. నేను వేసే పథకం తప్పకుండా పారుతుందయ్యా. రేపు నువ్వే చూస్తావు కదా. అమ్మగారు, నేను బట్టలు ఉతకటానికి చెరువు దగ్గరికి వెళ్తున్నాను. అప్పుడు సత్య మనసులో ఇలా అనుకుంటూ వెళ్తుంది. దీనిలో ఒక మంచి చీర ఉంది. దీన్ని కట్టుకొని అమ్మగారు ఎప్పుడూ అంగడికి వెళుతూ ఉంటారు కదా. నేను కూడా దీన్నే కట్టుకొని ఈ చీరని ఇక్కడ దాచిపెడతా. ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తా. అప్పుడే బట్టలు ఉతకటం అయిపోయిందా? ఎంత త్వరగా వచ్చేసావు? అసలు సరిగ్గా ఉతికావా లేదా? చాలా బాగా ఉతికానమ్మా. బయట ఆరేసున్నాయి. కావాలంటే చూసుకోండి ఒకసారి. మనసులో ఇలా అనుకుంటుంది. సత్య, అతి త్వరలో నీ దగ్గర పని మానేస్తా. ఆ తర్వాత నీ పని నువ్వు చేసుకోలేక చస్తావు. అలా సత్య పని ముగించుకొని దాచిపెట్టిన తన యజమానురాలి చీరను తీసుకొని ఇంటికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఆ చీరను ధరించి పైదాకా కప్పుకొని ఉంటుంది. అది చూసి బసవయ్య ఇలా అడుగుతాడు. ఈ దుస్తుల్లో నువ్వు కొత్తగా ఉన్నావు, కానీ జాగ్రత్త. ఎవరైనా నిన్ను గమనిస్తే మనం ప్రమాదంలో పడతాం. ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకు. నేను జాగ్రత్తగా వెళ్తానులే. రండి రండి అమ్మగారు, ఈరోజు మీరొచ్చారేంటి? రామనాథం గారు ఊర్లో లేరా? అవునండి, ఊర్లో లేరు. నాకు ఒక పని అప్పగించారు చూడండి. ఇందులో 10 బంగారు నాణాలు ఉన్నాయి. దీనికి సరిపడా వెండి నాణాలు ఇవ్వాలి. ఈ 10 బంగారు నాణాలకి 1000 వెండి నాణాలు వస్తాయమ్మా. మీరు ఏమీ అనుకోకండి. ఎందుకు ఇన్ని వెండి నాణాలు అవసరం పడింది మీకు? ఏదైనా శుభకార్యం ఉందా? అవును, తొందరలో నా తమ్ముడు పెళ్ళి ఉంది. వాటితో కొన్ని వస్తువులు కొనాల్సి ఉంది. ఇంట్లో వెండి నాణాలు లేవు. దానికోసం తీసుకువెళ్దామని వచ్చాను. కాస్త త్వరగా ఇవ్వండి. ఇంట్లో చాలా పనులున్నాయి. తప్పకుండా అమ్మగారు. ఇదిగోండి, ఇందులో 1000 వెండి నాణాలు ఉన్నాయి. రామనాథం గారిని అడిగానని చెప్పండి. అలా సత్య త్వరగా అక్కడి నుండి ఇంటికి చేరుకొని వెండి నాణాలని భర్తకు చూపిస్తుంది. ఇదిగోనయ్యా 1000 వెండి నాణాలు. ఇక మనం ఏ పనైనా ఇట్టే మొదలు పెట్టేయచ్చు. ముందు ఇల్లు బాగు చేసుకుందాం. అవును, ముందు మనం మంచి దుస్తులు కొనుక్కుందాం. ఈ దుస్తుల్లో ఉండే మన దగ్గరికి ఒక్కరు కూడా పనిచేయడానికి కూడా రారు. ఇక మీదట అటువంటి కష్టాలు ఏవి మన దగ్గరికి రానివ్వకండి. ఇక రేపటి నుండి నేను పనికి కూడా వెళ్ళనవసరం లేదు. అవును, మిగిలిన బంగారు నాణాలు జాగ్రత్తగా ఉంచుకొని మంచి వ్యాపారం మొదలు పెడదాం. ఆ విధంగా సత్య పనికి వెళ్ళడం కూడా మానేస్తుంది. 2 రోజులు గడిచిన తర్వాత రామనాథం గారు అంగడికి ప్రయాణం అవుతారు. అయ్యా రామనాథం గారు, ఈరోజు మరిన్ని వెండి నాణాలు వచ్చాయి. మీకు చిల్లర కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి అని ఆ అంగడి వ్యాపారి ఎదురుపడి మాట్లాడతాడు. నాకు వెండి నాణాలు ఎందుకండి? నా దగ్గరే ఉన్నాయి. అవునులేండి, 2 రోజుల క్రితమే మరి మీ భార్య వచ్చి 10 బంగారు నాణాలను తెచ్చి వాటికి 1000 వెండి నాణాలు తీసుకెళ్ళింది కదా. శుభకార్యం ఏదో ఉంది అన్నారు కదా. ఇంకా మీకు అవసరం పడుతుందేమో అని అడిగాను. ఏమిటి?
మీరంటున్నది నా భార్య ఎప్పుడొచ్చి వెండి నాణాలు తీసుకెళ్ళింది? ఆ విషయం నాకు అసలు తెలియనే తెలియదే. అదేంటి మీరు ఊర్లో లేరని తానే వచ్చినట్టు చెప్పారు? అయితే నేను అనుమానించింది నిజమేనన్నమాట. నేను లేని సమయంలో నా డబ్బు మొత్తం పుట్టింటికి చేరవేస్తుందన్నమాట. ఓ అదా, నేను మర్చిపోయానండి. అవును, నేనే పంపాను. అంత పెద్ద మొత్తంలో తీసుకురావడం కదా అని పనివారిని పంపితే అంత మంచిది కాదని నా భార్యను పంపానులేండి. వెంటనే ఇంటికి చేరుకుంటాడు రఘునాథం. ఇంటికి వెళ్ళి సమయానికి తన భార్య తమ్ముడు శివ అక్కడ ఉంటారు. అది చూసి రామనాథం బయట నిలబడి సమయానికి తన భార్య తమ్ముడు శివ కూడా అక్కడే ఉన్నాడు. అది చూసిన రామనాథం బయట నిలబడి చూస్తాడు. ఏమిటి ఆ సమయంలో వీడొచ్చాడు? అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా నిలబడి వింటాడు. ఇంకా బావ రాలేదా? అక్క, ఇక నన్ను వెళ్ళమంటావా? నాకు వేరే పని ఉంది. ఉండరా, ఇప్పుడే వస్తా. ఇదిగో ఈ 5 బంగారు నాణ్యాలు తీసుకెళ్ళు, నేను ఇచ్చానని చెప్పి అమ్మకివ్వు. పోయినసారి వచ్చినప్పుడు 5 బంగారు నాణాలు ఇచ్చావు కదా అక్క, ఇప్పుడేమో ఇంకో 5 బంగారు నాణాలు ఇస్తున్నావు. దేనికక్క అవన్నీ? నేను అమ్మకు చెప్తానులే కానీ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు. అలా కామాక్షి తమ్ముడు శివ ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిన తర్వాత, నేను అనుకున్నది నిజమే. ఇది నాకు తెలియకుండా నా డబ్బంతా పుట్టింటికి తరలిస్తోంది. ఇక ఉపేక్షించి లాభం లేదు. నన్ను మోసం చేసిన వారు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏమిటి కామాక్షి, నా డబ్బు మొత్తం నీ పుట్టింటికి తరలిస్తున్నావా? ఓ అదే, నాకు ఒక పెద్ద హారం తయారు చేస్తుంది మా అమ్మ. అందుకే మా తమ్ముడికి కొంత బంగారం ఇచ్చి పంపుతున్నాను. అక్కడ బంగారు ఆభరణాలు తయారు చేసేవారు చాలా పనితనం ఉన్నవారు. కొత్త కొత్త హారాలు తయారు చేస్తారండి. నోరు మొయ్యి. ఇప్పుడు నేను అడిగే వరకు కూడా ఎందుకు చెప్పలేదు ఆ విషయం? బయటపడిందనేసరికి చెప్తున్నావు కాబట్టి నువ్వు చెప్పిందంతా నేను వినదు. నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా నా దగ్గర ఉండటానికి వీలు లేదు. అదేంటండి, నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు అంటారేంటి? నేను హారం తయారీ అయిన తర్వాత చెప్దామని అనుకున్నాను, మీకు చెప్పలేదంతే. ఇందులో నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. నన్ను నమ్మండి. అవునా? అయితే మొన్న అంగడికి వెళ్ళి 10 బంగారు నాణేలు తీసుకొని వెళ్ళి 1000 బంగారు నాణాలను వెండి నాణేలను తెచ్చావంట. ఎందుకు అవి మార్చావు? ఎందుకు అలా చేశావు అని అడిగితే, మన ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పావంట. మన ఇంట్లో ఏముంది శుభకార్యం? అయ్యో భగవంతుడా, నేనెప్పుడూ అంగడికి వెళ్ళనండి. వెళ్ళిందే కాకుండా వెండి నాణాలను మార్చుకుని తెచ్చానా? అయినా మన ఇంట్లోనే చాలా వెండి నాణాలు ఉండగా అంగడికి వెళ్ళి మార్చుకొని రావాల్సిన అవసరం మనకేముందండి? ఇక చాలించు నీ నాటకం. ఆ దుకాణదారుడికి నువ్వు బాగా తెలుసు. అతను నిన్ను గుర్తించి నాకు చెప్పాడు. ఎక్కడో పొరపాటు జరిగిందండి. అసలు నేనేమీ వెళ్ళలేదు. వెంటనే నువ్వు బయలుదేరి నీ పుట్టింటికి పో, మళ్ళీ తిరిగి రాకు. అది కాదండి, నేను అంగడికి వెళ్ళలేదంటే మీరు వినరే. ఇంకొక మాట నువ్వు మాట్లాడినా నేను ఇక్కడే చంపేస్తాను. వెంటనే పో ఇక్కడ నుండి. ఆ విధంగా రామనాథం భార్యతో గొడవపడి పుట్టింటికి పంపిస్తాడు. అలా వారం రోజులు గడిచిన తర్వాత జరిగిన విషయం బసవయ్యకు తెలుస్తుంది. చూడు, నువ్వు చేసిన పనికి మీ యజమానురాలిని పుట్టింటికి పంపించేశారంట ఆ రఘునాథ్ గారు. అమ్మయ్య, మంచి పని జరిగింది. నన్ను ఎన్ని కష్టాలు పెట్టింది. అలాంటి దానికి అలాగే జరగాలి. నోరు మొయ్. అలా చేయటం చాలా తప్పు కదా. మనం ఇప్పుడే రఘునాథ్ గారి దగ్గరికి వెళ్ళి చెబుదాం. మరి మన దగ్గర అంత బంగారం ఎలా వచ్చిందని అడిగితే మనం ఏం చెప్పాలండి? మనకు ఎలా దొరికిందో దాని గురించే చెప్దాము. అంగట్లో ఎలా అనుమానించారో, ఏ పరిస్థితుల్లో యజమానురాలు దుస్తులు వేసుకుని వెళ్లాల్సి వచ్చిందో అన్నీ వివరంగా చెబితే ఆయనే నమ్ముతారు. రఘునాథ్ గారు చాలా మంచివారు. మనం చెప్పేది నమ్ముతారు. రఘునాథ్ గారు మన వల్లే కదా వాళ్ళు విడిపోవటం. నాకు ఇష్టం లేదు. సరే పద వెళదాం
అలా సత్య బసవయ్య ఇద్దరూ కలిసి రఘునాథం దగ్గరికి వెళ్ళి జరిగినదంతా వివరిస్తారు. ఇదిగో అవునయ్యా, నేను తీసుకెళ్ళిన అమ్మగారి చీర దీనివల్లే ఆ వ్యాపారి అమ్మగారే వచ్చి బంగారు నాణాలు మార్చారని మీకు చెప్పి ఉంటారు. మేము మా బంగారం మార్చుకున్నామమ్మ. ఈ ఉద్దేశంతోనే నేను అమ్మగారి చీరను తీసుకుని వెళ్ళాను. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదయ్యా, మమ్మల్ని క్షమించండి అని ఆ బసవయ్య సత్య కలిసి రఘునాథం కామాక్షిని కలుపుతారు. ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకొని చక్కటి వ్యాపారం చేస్తూ ఇద్దరూ చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ఈ కథను బట్టి బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న గొప్ప సందేశం, ఈరోజు ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో ఈ సాయి పాదాలని పట్టుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాగే అదృష్టం కలిసి రావాలని కోరుకుంటూ, అలాగే మన కోరిక ఏదైతే ఎన్నో రోజులుగా మనం ఇబ్బందులు పడుతున్నామో ఆ కోరిక తీరాలని, ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.